కొంచెం ముందు పెట్టాయి బండి. తీసిరా शाम ఎంత ఇది 10 రోజులు వేసాడు వీళ్ళ వరకు కంప్లీట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిపిస్తే మీకు ఏం ఉపయోగం అవుతుంది, ఎటువంటి వాళ్ళని గెలిపించాలి అని దానికి ఆలోచన చేస్తున్నారా? చదువుతూ కూడా అవి కూడా ముఖ్యమే. చాలా క్యాజువల్ తీసుకుంటారు కొంతమంది. ఓటు ఏం చేసిందనేది మీకు 4 నెలలు అర్థమైపోయింది కదా. డిసెంబర్లో చేసిన పొరపాటుకి ఏం జరిగిందనేది కరెంట్ పోతుందా? అప్పుడప్పుడు ఇక్కడ నేను మినిస్ట్రీ ఉండి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఒక్క ఎక్కడ కూడా ఎండలించే వాళ్ళం కాదు. ఎకరంలో ఎక్కడ కూడా ఎండుకో కృష్ణా నీళ్ళు తీసుకుందాం, గోదావరి నీళ్ళు తీసుకుందాం. ఛాన్స్ కూడా అప్డేషన్ నోటిఫికేషన్ మెగాటీఎస్సీ అనేది ఉంటుంది. మెగాటీఎస్సీ 20,000 చేస్తా అన్నాడు, లేదు. ఒకటొకటి అయిపోయినాయి. నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వలేదు అని చెప్పి అప్పుడే అబద్ధం అంటున్నాడు, మాట ఇవ్వలేదు అంటున్నాడు. ఓట్ల కొనుగోలు బోనస్ మేము సన్నోట్లకి అన్నాడు. వాస్తవానికి మీరు ఈ పుస్తకాలతో పాటు కానీ అప్పుడే అసెంబ్లీలో చెప్పాడు మేము హామీనే ఇవ్వలేదని. ప్రియాంక గాంధీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పింది తెలుసా? నేను రాజస్థాన్ మాట్లాడుతూ నేను తెలంగాణలో నిరుద్యోగం ఇస్తున్నాం 4,000 ఆల్రెడీ. పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని గుర్తించండి. అభ్యర్థి కనీసం కొట్లాడడానికి మన గుంపు వినిపించడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులు బ్రహ్మాండంగా ఆయన బ్లాక్ మెయిల్ చేసేవి, ఎక్కడెక్కడ ఎవరో నివేదించిండు, మహిళలు నివేదించిండు. ఆయన 56 కేసులు ఆయన మీద ఆయన ఇచ్చిన అప్పటికి లెక్క ప్రకారమే దాంట్లో మ్యాక్సిమం మహిళలు పెట్టేసి మళ్ళీ నివేదిస్తుంది, బ్లాక్ మెయిల్ చేసి ఫోటో మార్క్స్ కావాలి, చిన్నపిల్లలకి బ్లాక్ మెయిల్ చేసుకుని కావాలి. అన్నీ మీరు ఒక వీడియో మీకు వస్తుంది. ఆయన లాస్ట్ టైం పోటీ చేసినప్పుడేమో అందరికీ దండం పెట్టి నాకు డబ్బులు లేవు, మీరు దయచేసి ఒకసారి ఛాయ్ తాగడం ఆపేసి ఆ 10 రూపాయలు నాకు పంపండి, నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నా, గూగుల్ పే కానీ అకౌంట్ పే కానీ ఫోన్పే కానీ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా 3 కోట్ల రూపాయల కారు రేపు ఓట్లకు మనిషికి 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. గ్రాండించాల్సిన 4.5 లక్షల ఓట్లకి 10,000 రూపాయలు అంటే 440,000 దాన్ని మంచి స్థితికి ఇది ఆయన నమ్మి ఆయన ఛానల్ చూసినందుకు ఆయన కొంచెం సంపాదించారు. దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించారు. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా వేరే సభ్యులు గెలిపిస్తే కనీసం కొట్లాడడానికి పెట్టేసి ఇటువంటి దుర్మార్గులు పోకుండా చేయడానికి మీ అందరి పవర్ ఆయన చేసి ఈ ఓటు మీ గొంతును వాళ్ళకి ఇవ్వటమే. మీరు మీ మంచిగా భావాలు ఏవైతే చెప్పదలుచుకున్నారో మీరు చెప్పే అవకాశాన్ని మీరు ఒక ప్రతినిధికి ఇస్తున్నారు శాసన మండలి. మరి అవకాశం
బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఇస్తే మీ అన్ని కొంచెం తీసుకుని బ్లాక్మెయిల్ వాడతారు. ఒక మంచి అభ్యర్థికి ఇస్తే మంచి పనులు వాడతారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా మంచి ఎడ్యుకేటెడ్ ప్రిన్సిపల్లో చాలా పెద్దగా వస్తుంది. ఈ ప్యాడ్ అంత వస్తుంది, ఆల్మోస్ట్ 4 వరుసలు వస్తుంది. 53 మంది అభ్యర్థులు, 52 మంది. ఒక్కొక్క సీరియల్లో 16 వస్తాయి. అట్లా 16 3 48, ఆ తర్వాత ఇంకో 4 ఎక్స్ట్రా వస్తాయి. కాబట్టి 4 మూడు వస్తాయి. దీంట్లో నెంబర్ 3లో నేను రాకేష్ రెడ్డి అనుకున్న తర్వాత ఈ ఖాళీ బాక్స్ ఉంటుంది. దీంట్లో 1 అని పెట్టండి. ఈ గీత కూడా గీసి ఎక్కట్లేదు. మిమ్మల్ని గీటేసి దానికి కొప్పేసి ఇవన్నీ చేసిరనుకో స్టోర్ ఎలా అవుతుంది. కాబట్టి ఇట్లా కూడా పెట్టే పని లేకుండా చేసి ఇట్లా ఒకటే లైన్ ఇట్లా పగనం ఒకటే పెడితే సరిపోతుంది. అది చాలు, అది చెల్లుతుంది. కింద ఇట్లా మళ్ళీ అటు గీత పెట్టే చెల్లు. మీ పొద్దున్న పిలిపించే అవకాశాన్ని తీసుకోండి.